వృషభ రాశి వారు ఈ వారం పరిస్థితులను అన్నింటినీ కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆలోచన కార్యక్రమాలను అమలుపరిచే ప్రయత్నాలు కూడా ఉంటారు. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థుల్లో పట్టుదల కలిసి వస్తుంది. వాటి యొక్క అనుకూలతలు కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఈ వారం ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతుంటాయి. ముందడుగు వేయగలుగుతారు. కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించగలుగుతుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో గత అనుభవాలను ఉపయోగించి కొన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. గతం కంటే పెట్టుబడుల విషయాల్లో మంచి మంచి లాభాలు కూడా పొందుతుంటారు. ఉద్యోగస్తులు తమ యొక్క పై అధికారుల యొక్క ఆదేశాలను పాటించి వాటికి అనుగుణంగా ఫలితాలను కూడా సాధించుకోగలుగుతారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ వారం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కొన్ని అంశాల్లో పరిస్థితులు అంచనాలు తారుమారవ్వటం మానసికంగా ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది. బంధువర్గం వారితో జాగ్రత్తగా వ్యవహరించి అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం, స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది.